దుర్యోధనుడు కళ్ళల్లో చూసి, దుర్యోధన, ఒక్కసారి నీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పు, నువ్వు త్రికరణ శుద్ధిగా యుద్ధం చేస్తున్నావా? నా శిష్యుడు కాబట్టి, నా ప్రియ శిష్యుడు కాబట్టి నేను అర్జునుడిని వదిలేస్తున్నావు అని కదా నువ్వు అంటున్నావు. ఒక మాట చెప్పు, ఈ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో కాండవ వన దహనంలో ఆ అగ్నిదేవుడికి కాండవ వనాన్ని దహించటానికి, ఆ అగ్నిదేవుడికి ఒక సహకారం చెయ్యటానికి సమస్త దేవతలతో యుద్ధం చేసి గెలిచినప్పుడు, అప్పుడు ఎలా గెలిచాడు ఈ అర్జునుడు? ద్రోణాచార్యుడి శిష్యుడు పాపం అర్జునుడిని మనం సంహరించకూడదనే ఇంద్రచంద్రాదులు వదిలేశారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ యొక్క గొప్ప వైభవాన్ని చూపించుకోవటం కోసం ఘోషాయాత్రలో వెళ్ళావు. వాళ్ల ముందు వెకిలి వేషాలు వేస్తూ, వాళ్ళు నీ యొక్క వైభవాన్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకోవాలి, వాళ్ళు పూర్తిగా జలసీతో రగిలిపోవాలని చెప్పి ఆ చిత్రసేనుడనే గంధర్వుడి ఆధ్వర్యంలో వచ్చిన గంధర్వులందరూ నిన్ను కట్టేసి నీ భార్యలతో పాటు వాళ్ళు స్వర్గలోకానికి తీసుకువెళ్ళి ఇంద్రుడు కాళ్ల దగ్గర పడేద్దామని అనుకుంటున్న టైంలో అర్జునుడు సమస్త గంధర్వులని ఓడించాడు. అప్పుడు ఆ గంధర్వులు ఎందుకు వదిలేశారు? ద్రోణాచార్యుడు శిష్యుడనేదే వదిలేశారా వాళ్ళు కూడా? ఇదంతా పక్కన పెడితే ఆయన ఆ శివుడితో యుద్ధం చేసి పాశుపతాస్త్రాన్ని పొందిన తర్వాత సమస్త దేవతలందరూ వచ్చి ఆయనకి అస్త్రశస్త్రాలన్నీ ఇచ్చిన తర్వాత ఆయన స్వర్గానికి వెళ్ళి ఆ స్వర్గంలో ఆ దేవతల తరపున ఆ మాతలి రథం నడుపుతుండగా దేవతలే ఇచ్చిన దివ్యాస్త్రములతో ఆ నివాత కవచులను కాలకేయులను సంహరిస్తున్నప్పుడు వాళ్ళందరూ ఎందుకు నిగ్రహించలేకపోయారు? అన్ని కోట్ల మంది వాళ్ళు కూడా వీడు ద్రోణాచార్యుడు శిష్యుడనే నిగ్రహించలేకపోయారా? మనస్సాక్షి నీకుందా దుర్యోధన? మాట్లాడితే వయోవృద్ధుణ్ణి నేను, మరణానికి కొన్ని నిమిషాల దూరంలో ఉన్నవాణ్ణి నేను. అలాంటిది నేను ఒళ్ళు దాచుకోకుండా యుద్ధం చేసి ఆ యుద్ధంలో నీకు గెలుపుని ఏదో ఒక పళ్ళెంలో సర్దినట్టుగా సర్ది నీకిస్తే ఆ రాజసింహాసనం మీద కూర్చొని భోగం చెయ్యాలనుకుంటున్నావు నువ్వు. నీకసలు సిగ్గే లేదు. అసలు ఇవాళ నీ ఇంతమంది తమ్ముళ్ళు ఇక్కడ పడిపోయారంటే అది నీ యొక్క మూర్ఖత్వం, అది నీ యొక్క లోభత్వం. దానికి పడిపోయారు తప్ప నీ క్రూరమైన తెలివితేటలు, నీ పనికి మాలిన స్ట్రాటజీల వల్ల నువ్వు నాశనమయ్యావు, నీ కుటుంబం నాశనమయ్యింది, నీ తమ్ముళ్ళు నాశనమయ్యారే తప్ప ఒక ఆచార్యుణ్ణి అందరికీ నిష్పక్షపాతంగా నేను ధనుర్వేదని వాళ్ళందరికీ విద్య నేర్పించిన వాడిని, అలాంటి వాడిని ఎన్ని మాటలు అంటావు నువ్వు? కాబట్టి మనస్సాక్షి నీకు లేదు దుర్యోధన. గుండెల మీద నువ్వు చెయ్యి వేసుకొని మాట్లాడి వాళ్ళ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో